నీవిటలో ముచ్చటపడుటకు నీ ముఖముపై ముసిముసి నవ్వులు చిందించుటకు కారణమేమిటో తెలుసుకొనవచ్చునా? అంజు మాటలకి అంజుని వెళ్ళి గట్టిగా పట్టుకోవాలనిపించింది గుప్తా గారు. పట్టుకొనవలసినది. అప్పుడు నీవు మనిషివి కాదు, ఆత్మవని అందరికీ తెలిసేది. అబ్బబ్బబ్బబ్బా గుప్తా గారు, ఏ మాటకా మాట. ఇన్ని రోజులు పడిన కష్టాలు ఒక లెక్క, ఈ 2 రోజుల టెన్షన్ ఇంకొక లెక్క. అబ్బబ్బబ్బబ్బా, మీది మరీ ఫుట్బాల్ ఆడేసుకుంది గుప్తా గారు. నీవంటే మానవ జన్మ ఎత్తితివి కావునా నీకు కష్టములు కన్నీళ్లు తప్పవు. అది నీ పూర్వజన్మ కర్మము. మరి నేనేమి తప్పిదము చేసి తినని నాకీ కష్టములు? ఆ గవాక్షము వదలి ఈ సింహద్వారము వద్దకు వచ్చితివా? అయినను మార్పు ఏమున్నది? యథావిధిగా ఇక్కడ వీక్షించుట, తదుపరి చెట్టు వద్దకు వెళ్లి సేద తీరుట. భూలోకము గుండ్రముగా ఉండునని ఏమిటో అనుకుంటుని తిరిగి తిరిగి మరల ఈ ద్వారముల వద్ద వీక్షించు పరిస్థితికే వచ్చి తిని. ఇప్పుడు చెప్పుము, సామెతలేమైనను నీకు జ్ఞప్తికి వచ్చినవా? ఇంత జరుగుతున్నా నా బ్యాడ్లో ఒక్కటి లేదులే అనుకున్నా. మన రూపంలో వచ్చేసింది. రా అమ్మా రా, నువ్వు ఒక్కదానివే తక్కువయ్యా. ఇక్కడ అందరూ ఉన్నారు, వెళ్ళు వెళ్ళు. అస్థికలు అమర్ చేతిలో ఉన్నాయండి. ఎవరు తీసుకున్నారు? అమర్, ఆ అస్థికలు పోయాయి కదా, మళ్ళీ ఇంట్లోకి ఎలా వచ్చాయి? పోలేదు మనోహరి, ఇంట్లోనే ఉంది. అంజు తీసుకుంది. అంజు తీసుకుందా? ఎందుకు? ఎందుకని అలా అడుగుతావేంటి మనోహరి? మళ్ళీ ఇంకోసారి వాళ్ళ అమ్మని దూరం చేసుకోలేకపోయింది. అస్థికలు తన దగ్గరుంటే తన తల్లి తనతోనే ఉంటుందేమోనని అనుకొని ఉంటుంది. అవునా అమర్? ఏదైతే ఏంలే, అస్థికలు దొరికాయి, అది చాలు. 3 రోజులు వాటిని జాగ్రత్తగా కాపాడితే మళ్ళీ గంగలో కలిపేయచ్చు. ఆరుకి వీడుకోలు పలకచ్చు. పైశాచిక ఆనందము పొందుచున్నది. సరే నాన్న, అమ్మాయి ఫోటో తీసుకొస్తాను, పూజ చేద్దు గాని. ఓ, ఈ ముసలిది నా ప్రాణాలు తీయడానికి పుట్టినట్టుంది. ఇప్పుడు కానీ ఇది అరుంధతి ఫోటో చూస్తే పొద్దున్నే వచ్చిన కళ నిజమవుతుంది. నా సమయము బాగాలేదు, నాకు అవగతం అగుచున్నది. వద్దమ్మా. వద్దా? ఎందుకొద్దా అమర్? ఫోటో ముందు అస్థికలు పెట్టి పూజ చేస్తే మంచిదని స్వామీజీ చెప్పారు కదా. హా నాన్న, కానీ పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు. పిల్లలు బాగున్నారమ్మా? నా బంగారు తల్లి, మీకోసం నేను చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చాను, ఇదిగో. వారానికి ఒకసారి క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి పిల్లలకు ఉన్నదంతా పంచి వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు మేడం. ఆయనను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. దూరమైన తన కూతుర్ని ఆ పిల్లల్లో చూసుకుంటూ ఉంటాడు మేడం. వచ్చిన ప్రతిసారి తన కూతురు గురించి చెప్పమంటూ నన్ను బ్రతిమిలాడుతూ ఉంటాడు. నాకు కానీ ఆయన కూతురు ఎక్కడుందో తెలిస్తే తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు పెట్టాలనుంది మేడం. మీ వైఫ్ కోసం వాళ్ళ ఫాదర్ వెతుకుతున్నారు సార్. రామ్మూర్తి,
ఆయనకు అరుంధతి గురించి ఏమీ చెప్పకండి. ఏమైంది మేడం? ఎందుకు ఉన్నట్టుండి అలా బాధగా వచ్చేసారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. తప్పు చేసిన నేనే ఆ తప్పును ఎదుర్కోలేక అక్కడి నుండి వచ్చేశాను. మీరు తప్పు చేశారా? దేని గురించి మాట్లాడుతున్నారు మేడం? ఆయన కూతురు గురించి. ఆయన కూతురు విషయంలో మీరు తప్పు చేయటం ఏంటి? అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా మనకు తెలియదు కదా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు. చెప్పనని అమరేంద్ర గారికి మాటిచ్చాను. అందుకే ఆయన బాధ చూడలేక, ఇచ్చిన మాట తప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. అసలేం జరిగిందంటే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు. చెప్పనని అమరేంద్ర గారికి మాటిచ్చాను.